హాయ్ ఫ్రెండ్స్, సండే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే సండే రోజు మా ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కాసేపు స్పెండ్ చేసాము. రోజు మాఘ పౌర్ణమి సండే పడింది కదా, ఇంకా 4 o'clock కి అంతా కలిసి ఇంకా బీచ్ కి అయితే వెళ్తున్నాము. మాఘ పౌర్ణమి అయితే స్పెషల్ ఏంటి అనుకున్నారా? అవునండి, స్పెషల్. ఎందుకంటే మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా స్పెషల్ అన్నమాట. అందుకని అందరూ సముద్ర స్నానంకి అయితే వెళ్తారు. మేము కూడా భీమిలి బీచ్ కి అయితే వెళ్ళాము. చూసారా, మేము వెళ్ళేసరికి ఎంత రష్ గా ఉన్నారో. ఇంకా మార్నింగ్ నుంచి చూసుకుంటే చాలా మంది ఉండుంటారు. మేము ఈవినింగ్ వెళ్ళాము. బీచ్ లో స్నానం చేశాక ఇసుకతో ఇలా శివలింగాలు కట్టి పసుపు కుంకుమలతో పూజ అయితే చేసుకున్నారు. వీడియో తీస్తుంటే ఇక్కడ చాలా మంది చూస్తున్నారు. ఏంటా అని చూస్తే ఇంకైతే చాలా పెద్ద టోటాయిస్ ఉంది. చనిపోయింది అనుకుంటా, అందుకని కదలకుండా అలా ఉండిపోయింది అనమాట. సముద్రం నుంచి కొట్టుకొచ్చింది. అంత పెద్ద టోటాయిస్ దగ్గర నుంచి చూసా. అది చనిపోయినా కూడా వదలలేదన్నమాట. అందరూ దానిపైన పసుపు కుంకుమ వేసి పూజ చేసేసారు. చాలా ఇయర్స్ అయిపోయింది నేను బీచ్ లో స్నానం చేసి. మళ్ళీ ఇప్పుడు పౌర్ణమి స్నానం చేయడానికి అయితే వచ్చాను. ఈ టైం లో వెళ్ళాం కదా, వాటర్ చాలా చల్లగా ఉంది, చాలా చలేసింది. ఫుల్ గా తడిచిన తర్వాత ఇంకా బీచ్ లోంచి రావాలనిపించలేదు. ఆ రోజు మీరు కూడా వచ్చారా బీచ్ కి?